మీరు డిగ్రీ చేసినా బీటెక్ చేసినా ఇన్స్టెంట్ మనీ యాప్ ట్రాప్లో అయితే అస్సలు పడకండి. ఎందుకంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. అర్జున్ అని ఒక ఫైనల్ ఇయర్ బీటెక్ గ్రాడ్యుయేట్ ఉన్నాడనమాట. సో ఇంట్లో సైలెంట్గా కొంచెం ప్లేస్మెంట్ ఇంకా రాలేదు, సైలెంట్గా ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ నుంచి కూడా అసలు ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఎలాగైనా సెట్ అవ్వాలి అన్న ప్రెషర్ స్టార్ట్ అయింది. ఈ టైంలో ఏం చేశాడంటే సింపుల్గా ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేశాడు. అరే ఈ యాప్లో డెలివరీ పార్ట్నర్గా చేస్తే మనకు కొంచెం ఇన్స్టెంట్ మనీ వస్తుంది కదా, సో కొంతవరకు సర్వైవ్ అవ్వచ్చు. ఇనిషియల్గా తన టైం ఏంటంటే కొంచెం టెంపరీగా స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాడు. కానీ తీరా చూస్తే ఒక్కొక్క టైంలో ఫస్ట్ డే ఎంత వచ్చాయి, ఒక 900 వరకు వచ్చినాయి. సెకండ్ డే ఒక 1100 రూపీస్ వరకు వచ్చాయి. సో స్టెప్ బై స్టెప్ అండ్ తనది ఏదైతే కొంచెం రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ తను క్లియర్ చేసుకోగలుగుతున్నాడు. అండ్ స్లోగా అలవాటు పడిపోయాడు. అలా టైంని గడుస్తూ ఉంటే 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, 6 మంత్స్ అయింది. వన్ ఫైన్ డే అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశాడు. కాల్ చేసి, మామ నాకు జాబ్ వచ్చింది అండ్ నా జీతం వచ్చేసి మంత్లీ 25K ఉంటుంది, సో నాకు యాజ్ ఒక డెవలపర్గా జాబ్ వచ్చింది మామ అంటే, అప్పుడు అర్జున్ రియలైజ్ అయ్యాడు 6 మంత్స్ గడిచిపోయినాయి, తనకి తెలియకుండానే 6 మంత్స్ ఒక డెలివరీ పార్ట్నర్గా వర్క్ చేశాడు. సో ఈ 6 మంత్స్ లోపల నిజంగా చెప్పాలి అనుకుంటే ఏనాడు రెజ్యూమ్ తీయలేదు, అసలు ఒక స్కిల్ నేర్చుకోలేదు, ల్యాప్టాప్ కంప్లీట్గా డస్ట్ పట్టిపోయింది. ఇంకా దాన్ని మొత్తానికి పక్కన పడేసి, ఎందుకంటే ఇన్ డే 9 అవర్స్ 8 అవర్స్ టైంలో ఇంటికి రాగానే టైర్డ్ అయిపోతాడు కదా, ఆ టైర్డ్ అయిపోయి ఎప్పుడు చదువుతాడు? నిజానికి చదవడానికి అసలు ఛాన్సే రాలేదు. సో తప్పు తనది కాదు, ఎవరిది కాదు. కాకపోతే ఏంటంటే ఆ సిచ్యువేషన్ వల్ల అర్జున్ ఏంటంటే ఆ ఇన్స్టెంట్ మనీ కోసం తను డెలివరీ పార్ట్నర్గా స్టార్ట్ చేసేసి స్లోగా ఫ్రెషర్గా ఉండి 6 మంత్స్ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఆ రోజు ఫ్రెండ్ కాల్ చేసిన రోజు ఈ జాబ్ వచ్చింది అంటే సింపుల్గా హెల్మెట్ తీసి, అప్పుడు అర్జున్ రియలైజ్ అయ్యాడు, అసలు ఈ 6 మంత్స్లో ఏం చేశాను, 6 మంత్స్ ఎలా గడిచిపోయింది, నేను అసలు ఏ స్కిల్ నేర్చుకోలేదు కదా, సో ఇప్పుడు నా నెక్స్ట్ పొజిషన్ ఏంటి అన్న పాయింట్లో అప్పుడు టు బీ ఫ్రాంక్ ఏంటంటే చాలా రియలైజ్ అయిపోయి బాధపడితే చూస్తూనే 6 మంత్స్ గడిచిపోతే కొత్త ఫ్రెషర్స్ వస్తారు కదా మార్కెట్లోకి, వచ్చినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి. అర్జున్ ఆలోచించాడు, అసలు ఈ 6 మంత్స్లో అసలు ఏం నేర్చుకున్నాను, నాకేం వచ్చింది, ఈ డెలివరీ రూట్లలో నాకు డెలివరీ రూట్స్ తప్పించి నాకు అసలు స్కిల్ ఏం నేర్చుకోలేదు. ఈ డెలివరీ యాప్స్ అన్నీ మీకు మనీ ఇస్తాయి కానీ ఫ్యూచర్ ఇవ్వదు, గ్రోత్ ఇవ్వదు, స్కిల్ ఇవ్వదు. ఒక్క సెకండ్ ఆలోచించండి, మీరు ఒక డెలివరీ పార్ట్నర్గా జాయిన్ అయినప్పుడు మీకు అసలు ఒక ఆఫర్ లెటర్ వస్తుందా? మీరు ఇన్ని మంత్స్ చేశారు, ఇన్ని మంత్స్ ఇంత సర్వ్ చేశారు, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ వస్తుందా? కానీ మీరు ఆ టెంపరీ ఒక మనీ అనే ట్రాప్లో పడి మీకున్న టైంని మీరు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? సో ఒక్కసారి ఆలోచించండి. మేము ఆల్రెడీ డెలివరీ పార్ట్నర్గా చేస్తున్నాం కదా, ఇప్పుడు మేము సడన్గా మా స్కిల్ అప్గ్రేడేషన్కి ఎలా వర్కౌట్ చేయాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ 11 అవర్స్ ఉన్నది కాస్త ఒక్కొక్క అవర్ తగ్గించుకుంటూ మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే గైస్ నేను ఒక్క మాట చెప్తున్నా, టైం ఈజ్ సో ప్రీషియస్. ఒక్కసారి వెనక్కి వెళ్ళినవా, ఒక్కసారి నీ టైం అంతా వేస్ట్ చేసినవా, మళ్ళీ అది తిరిగి తీసుకురాలేవు. నీకు ఆపర్చునిటీస్ రావడం కష్టం అవుతుంది. సో ఒక్కసారి నా మాట విను. మీ స్టోరీని కమెంట్స్లో పింక్ చేయండి. నేను మీ స్టోరీని నెక్స్ట్ వీడియోస్లో నేను మాట్లాడతాను. సో మీ స్టోరీ నుంచి అదర్స్ కూడా నేర్చుకుంటారు కదా. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ప్లీజ్ డూ అ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. షేర్ దిస్ వీడియో టు యువర్ డెలివరీ పార్ట్నర్ ఫ్రెండ్.